ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున మనము శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన భజ గోవిందం మొదటి శ్లోకము తాత్పర్యం వాక్య గురించి విందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే. ఓయి వృద్ధుడా, మరణకాలము సమీపించగా నీవు వల్లించు డుకృన్కరణే అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షింపజాలదు. కావున గోవిందుని మరలా మరలా భజించుము, బుద్ధివంతుడవై వెలుగుము. వాక్యలో చెప్తూ ఉన్నారు. పూర్వము శంకరాచార్యుల వారు శిష్య సమేతంగా కాశీపటమున గంగా స్నానమునకే పోచుండ త్రోవలో ఒక వృద్ధ విప్రుడు వ్యాకరణ సూత్రములు వల్లించుచూ ఉండగా అతన్ని ఉద్ధరింపదలచి ఈ గోవింద భజ గోవింద శ్లోకమును అతనికి చెప్పారు. తదుపరి శంకరుల శిష్యులు కూడా కొన్ని శ్లోకమును చెప్పారు. మహోన్నత భావంతో కూడిన ఆ వాక్యములను విని విప్రుడు ఆ ప్రకారం ఆచరించి ధరించను. ఈ ప్రపంచము గల ధన ధాన్యాది సంపదలు గాని లౌకిక విద్యలు గాని అంత్యకాలమున జీవుని రక్షింపలేవు. భగవద్భక్తి ఆత్మ జ్ఞానం మాత్రమే అతనిని కాపాడగలవు. కావున సమయమును వ్యర్థము చేయక భగవంతుని భజించుట శ్రేయస్కరము. మూఢజహీ ధనాగమ తృష్ణా కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయచితం. ధనమును సంపాదించుట యందలి ఆశను వదులుము. ఆశారహితమగు సద్బుద్ధిని మనమ్మున కలుగజేసి కొనుము. నీ పూర్వ కర్మ ఫలితంగా ఎంత ధనము నీకు లభించునో దానితోనే తృప్తి నుండి యుండుము. ఆ అజ్ఞానమును ప్రారద్రోలము. వాక్యలో చెప్తున్నారు. ప్రాపంచిక వస్తువులకు ధనాదులను గూర్చిన ఆశ ఆధ్యాత్మిక పురోగములకు చాలా ప్రతిబంధకమైంది. కావున ముముక్షువులు దానిని త్యజించవలెను. ఉన్నదానితో లేక లభించిన దానితో తృప్తి పడవలెను. ఆశగులది లక్షలు ఆర్జించినను కోటికి పడగలెత్తినను ఒక్క చిల్లి గవ్వయినను అంత్యకాలమును వెంటరాదు. పైగా దానిని సంపాదించుటలో అవలంబించుచు వక్ర మార్గములచే పాపమును మూట కట్టుకున్న వలసి వచ్చును. భగవద్ధ్యానమునకు సమయమున్నను మిగులదు. కాబట్టి ధనాదుల తృష్ణను విడనాడి లభించిన దానితో తృప్తి నుండి ఉండుట ఉత్తమము. నారీ స్తన భర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాసా వసాది వికారం మనసి విచింతయ వారం వారం. శరీర భాగములను చూచి మోహమును పొందకము. అవి మాంసము క్రొవ్వు మొదలగు పదార్థముల యొక్క వికార రూపములేయని మనసునందు మాటికి మాటికి చింతన చేయము. వాక్యలో చెప్తున్నారు. శరీరము పంచభూతములకు పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము యొక్క సమ్మేళనమే అగును. అది జడమైనది, వికారభూయిష్టమైనది, రక్త మాంసాది దగ్ధ పదార్థములతో కూడినది. కావున శరీరమును అందము కలదని భావించుట, దాన్ని చూచి మోహ పరవశుడుట అవివేకమే అగును. వివేకము కలవాడు శరీరమును చూచినంతనే అది ఏ ఏ పదార్థముల చేరపడినది, దాని లోపల గల వస్తువులేవి అని వెంటనే విచారణ తెలిపి మోహమునకు ఆ అవకాశమే లేకుండా చేయవలెను. ఈ ప్రకారంగా వస్తు తత్వ విచారణను మరలా మరలా గావించి బహు జన్మార్జిత ప్రాపంచిక వాసనను దూరీకరించుకొనవలెను అని శ్రీ శంకరులు ఉద్బోధిస్తూ ఉన్నారు. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విదివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకుపై పడిన నీరు ఎట్లు చపలముగా నుండునో అట్లే ప్రాణికోటి యొక్క జీవితము మహా చపలమైనది. ప్రపంచమున జనులు రోగములు అభిమానమున్నగు వానితో గుడిన వారి దుఃఖంతో సతమతమవుచూ ఉన్నారు. వ్యాఖ్యలు చెప్తూ ఉన్నారు. జీవితము నీటి బుడగ వలె క్షణ భంగురమైంది. తామరాకుపై పడిన నీటి వలె
అది మిగుల చపలమైనది. కానీ అజ్ఞానవశమున జనులు అది శాశ్వతమైనదని భావించి దృశ్య పదార్థములనే నమ్ముకొని వాని వెంట అహర్నిశములు పరిగెడుచున్నారు. ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది. కావున ఆత్మనే నమ్ముకొని దాని సాక్షాత్కారము కొరకై సాయశక్తిలా ప్రయత్నించవలేను. శరీరాది దృశ్య పదార్థములు శాశ్వతములను తలంచడం వలను వానిపై అభిమానం కలిగి ఉండటం వలను జనులు శోకపీడితులగుచున్నారు. కావున ఆనందమును అభిలషించువారు దేహాభిమానమును త్యజించి ఆత్మానుభూతికి భక్తి జ్ఞాన వైరాగ్యాదులను సంపాదించవలేను. యావద్వితోపార్జన సాక్తః తాపన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జజ్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. మానవుడు ఎంతవరకు ధనమును సంపాదింపగలిగి ఉండునో అంతవరకు అతని కుటుంబం వారు బంధువులు అతనిపై ప్రేమ కలిగి ఉందరు. తదుపరి వార్ధాక్యము దాపురించుట వలన ధనార్జనయందు శక్తి లేనివాడొకటచే ఎవడును అతని వృత్తాంతమును గూర్చి విచారింపడు. అతని గురించి ఎవరు అతని వృత్తాంతం గురించి విచారింపడు. వ్యాఖ్యలో చెప్తున్నారు, ఒక వ్యక్తి తనపై తన కుటుంబం వారు గాని బంధువులు గాని తదితరులు గాని ఆదరాభిమానం ఎల్లప్పుడూ కలిగి ఉందరని తలంచుట సరికాదు. కొందరు కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణముల వలన ప్రేమ ఆదరణ కలిగి ఉండవచ్చును. కానీ పరిస్థితులు తారమైనప్పుడు అట్టి ప్రేమ ఆదరణలను నిలబెట్టుకుని వారు లోకంలో చాలా అరుదు. భగవంతుని ఆదరణ ఒకటియే శాశ్వతమైనది. భగవాను దయామయుడు, కరుణామూర్తి. కావున సర్వేశ్వరుని ఎడల అచంచలమైన విశ్వాసముంచి దేహాదురి ఎడల తత్సంబంధమైన ప్రాపంచిక పదార్థముల ఎడల వ్యక్తుల ఎడల మమత్వమును అభిమానమును పారద్రోలి జీవితమును పవిత్రమగుదను నొనర్చుకొనవలెను. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతివతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఎంతవరకు దేహమందు ప్రాణవాయు ఉండునో అంతవరకు అందరూ అతని క్షేమ సమాచారం గురించి ప్రశ్నించుచుండ్రు. ఆ కొంచెం ప్రాణము లేచిపోయినప్పుడు ఆ మృతదేహమును గాంచి భార్య కూడా భయపడును. అతనికి దగ్గరికి దగ్గరకు చేరరు. అతని దగ్గరికి ఎవ్వరును చేరరు. వాక్యలో చెప్తూ ఉన్నారు, ప్రాణమన్నంత వరకు ఈ శరీరమునకు గౌరవము, అది పోయినప్పుడు దేహము కట్టెలతో సమానమై దుర్గంధభూయిష్టమై ఎంత త్వరగా వదిలిపోయినా అంత మంచిదని భావం కలిగి చుండు. శరీరం యొక్క అట్టి క్షణితత్వమును జనులు బాగుగా గుర్తెరిగి దాన్నే నమ్ముకొనక దానిపై మమత్వమును అభిమానమును వదిలివేచి ఆత్మే తన నిజస్వరూపమని విశ్వసించి అట్టి స్వస్వరూపాత్మను జీవితాంతములోగానే సాక్షాత్కరించుకున్నట్టుగా యత్నించవలేను. అశాశ్వత పదార్థములపై వ్యామోహమును విడనాడి శాశ్వత పరమాత్మని నమ్ముకుని అటు హృదయస్థ పరమాత్మ యొక్క అనుభూతిని ఈ మానవ జన్మయందు బడవలయును. అర్ధమనార్ధం భావయ నిత్యం నాస్తి తతః సుకలేశః సత్యం పుత్రాదపి ధనభాజం భీతిః పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. ధనము అనర్థమును కలుగజేయునయ్యు ఆధ్యాత్మిక ప్రయోజనము లేదనియు ఎల్లప్పుడూ భావించు. ఆ ధనము వలన కొంచెమైనను పారమార్థిక సుఖము లేదు. ఈ విషయము ముమ్మాటికి సత్యం. ధనవంతులకు తమ పుత్రులను కూడా భయము కలుగుచుండును. ఈ పద్ధతి లోకమంతటను ఒకే విధంగా ఉంది. ధనమును ఆర్జించుట ఎందును దాన్ని రక్షించుట ఎందును దాని యొక్క వినాశమునందును మనుజుడు పలు క్లేశములను పొందుచు ఉన్నాడు. కనుకనే అది అనర్థముననియు ఆధ్యాత్మిక ప్రయోజనం లేదనియు చెప్పబడెను. ఈ సత్యమును ముముక్షువు సదా జప్నిందించుకుని ధనాదులపై వ్యామోహము వదిలి అమూల్యమైన మానవ జీవితమును దైవ ప్రాప్తి కొరకు వినియోగించాలి. ధనవంతులకు తమ కుమారులు సూచనను భయము కలుగుచుండెను.
తమ కుమారులను చూచినను భయము కలుగుతుంది. కాబట్టి ధనాదులు భయ జనకములై ఆత్మశాంతికి భంగరకరములైనుండునని మరువరాదు. బాలాస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధాస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపిన సక్తః. మనుజునకు బాల్యకాలము ఆటలయందు గడిచి పోచుంది, యవ్వనము వనితాది విషయములందు గడుచుచున్నది, వార్ధాక్యము అనేక చింతనలతో గడిచిపోతుంది. ఇక పరబ్రహ్మనందు ఆసక్తి కలవాడెవడను లేడు, అట్టి వారు అరుదని భావం. పరమాత్మను తెలుసుకున్నట్టుకు తన నిజస్వరూపమైన బ్రహ్మమునందు నిలకడగలిగి తరించుటకు మానవ జన్మ ఏర్పడింది. కానీ అమూల్యమైన మానవ జీవిత కాలమున జనులు వార్ధక్యమును గడిపివేచున్నారు. చిన్నప్పుడు ఆటల యందును పెద్దయిన తరువాత సంసార విషయములందును ముసలితనము చింతల యందును గడిచిపోచుంది. అంతే కాని పరమాత్మను గురించి ధ్యానించి వారు దైవమును తెలుసుకొనవలేను. కుతూహలము గలవారు చాలా అరుదుగా చున్నారు. కావున జనులు తమ కర్తవ్యమును ఉత్తరింగి దృశ్య విషయములందు కాలమును వృధా చేయక ఆత్మానుభూతికి యత్నించి అద్దావిని బడిసి పరమశాంతిని పొందవలేను. కాతే కాంత కస్తే పుత్రః సంసారో యమతేవ విచిత్రః స్యత్వం కః కుతయాయాతః తత్వం చింతయ తదిహ భ్రాంతః. నీ భార్య ఎవరు, కొడుకు ఎవరు, వారికి నీవు ఏమి సంబంధము? ఈ సంసారము చాలా విచిత్రంగా ఉంది. సోదరా, నీవు ఎవరి వాడవు, ఎచ్చటి నుండి వచ్చినావు? దీని తత్వమును బాగుగా విచారించి తెలుసుకున్నాము. వివాహము కాక పూర్వము భార్య ఎవరో, పుట్టుకకు పూర్వం పుత్రుడెవరో. సంసారమందులు ఈ కుటుంబ కలయికలు, బంధుమిత్రాదుల కలయికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. జీవుడు ఎచ్చటి నుండి వచ్చినాడు, ఎచ్చటికి ఎగుచున్నాడు, అతడు ఎవరికి సంబంధించిన వాడు అనే విషయములను బాగా యోచించవలేను. తత్వమును బాగా నెరిగి భ్రాంతిని విడనాడి దేహాభిమానం వదిలి బంధ్వాదులు యందు మమత్వమును పాలద్రోలి శాశ్వత పరమాత్మను తెలుసుకున్నట్టుకే జీవితమును వినియోగించవలేను. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. సజ్జన సాంగత్యముచే సంసారమయందు నిస్సంగత్వము కలుగును. నిస్సంగత్వముచే మోహము అంటే అజ్ఞానము అంతరించును. మోహము అంతరించుటచే ఆత్మతత్వమందు నిలకడగలుగును. అట్టి నిశ్చలతత్వముచే జీవన్ముక్తి లభించును. ఆధ్యాత్మిక క్షేత్రమందు సత్సంగత్యమును ఎంతయో ప్రాముఖ్యం కలదు, సత్సాంగత్యమున ఎంతయో ప్రాముఖ్యత కలదు. అనుభవజ్ఞులకు మహాత్ముల యొక్క సాంగత్యముచే ప్రపంచము యొక్క వాస్తస్థితి తెలియగలదు. దానిచే సంసార భ్రాంతి పటాపంచలైపోను. అత్తరి ధన ధాన్యాదుల ఎడల, ధారాపుత్రుల ఎడల, ప్రాపంచిక వ్యవహారముల ఎడల నిస్సంగత్వము కలుగును. అట్టి నిస్సంగత్వముచే అజ్ఞానం తొలగిపోయి జీవన్ముక్తి సిద్ధించును. కావున జనులకు సత్సాంగత్యమంతయో అవసరమై ఉన్నది. వయసి గతే కః కామ వికారః, శుష్కే నీరే కః కాతారః, క్షీణే వీతే కః పరివారో, జ్ఞాతే తత్వే కః సంసారః. యవ్వనము గడిచిన పిమ్మట కామ వికారం మెచ్చట, నీరు ఎండిపోవా ఇక చెరువు ఎచ్చట, ధనము తగ్గిపోగా ఇక పరిజనం ఎచ్చట, తత్వజ్ఞానం కలిగిన పిమ్మట ఆత్మతత్వము తెలుసుకున్న మీదట ఇక సంసార బంధం ఎచ్చట అని ఉండవని భావం. వయసు మళ్ళిన తరువాత ఇంద్రియములు క్షీణదశను పొందినప్పుడు కామ వికారం తగ్గుట సహజమైనను, వయసు నున్నప్పుడే ఆ కామ వికారములు జయించుట విద్యుల కర్తవ్యం. అదియే ఇంద్రియ నిగ్రహం. దాని వలనే మనోజము, తద్వారా ఆత్మ సాక్షాత్కారము సిద్ధించును. వార్ధక్యమును ఇంద్రియ దుర్బలతచే కామవేగము తగ్గినను కామవాసన మాత్రం ఉండును. దాని విచారణ చేత, వైరాగ్యం చేత, తత్వజ్ఞానం చేత పోగొట్టుకుని తత్వ విచారణచే ఆత్మానుభూతి సిద్ధించును. దానిచే సంసార దుఃఖము తొలగిపోను. కావున ముముక్షువులు ఇంద్రియ నిగ్రహము గలవారే తత్వ విచారణ గావించి పరమశాంతిని దుఃఖరాహిత్యమును పొందవలేను.
మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కల సర్వం మాయామయమిదమఖిలం హీత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ధనము, పరివారము, యవ్వనము ఇవి కలవని గర్వించకు. ఏలైనా ఒక్క నిమిషములో కాలము వాని అన్నింటినీ హరింపజేయగలదు. దృశ్య పదార్థములన్నీ మాయమయములు, అశాశ్వతములు కావున వాటిని త్యజించి శాశ్వతముకు బ్రహ్మమును తెలుసుకొని అందు ప్రవేశించుము, బ్రహ్మైక్యమును బడియము. కొందరు తమ ధనమును చూచి, పరిజనమును చూచి, యవ్వనమును చూచి గర్వించుచుంటారు. అట్టి గర్వము అజ్ఞానజన్యమే అగును. ఎలనైనా ఆ ధనాది పదార్థము అన్నీ మాయామయములు, అవి మూన్నాళ్ళ ముచ్చటలే అగును. రెప్పపాటు కాలమున అవన్నీ కాలగర్భమున విలీనమైపోవును. కావున విజ్ఞుడగు వాడు నశ్వర ప్రాపంచిక వైభవములకై ప్రాకులాడక వాటి ఎడల ఆసక్తి నుంచక శాశ్వత పరమాత్మను చక్కగా తెలుసుకొని అట్టి ఆత్మను ఐక్యముంది పరమశాంతిని పొందవలేను. దినయామిన్యౌ సాయం ప్రాతః శశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయో. పగళ్ళు రాత్రి గడిచిపోచున్నది, సాయంకాల ప్రాతకాలములు వచ్చును పోచున్నది. శిశిర ఋతువులు, వసంత ఋతువులు ఎన్నయో గడిచిపోచున్నవి. ఈ ప్రకారమున కాలచక్రము రువ్వును తిరుగుచున్నది, ఆయుషు కరిగిపోచున్నది. అయినను ఆశయను పెనుగాలి జనులను వదలకయే ఉన్నది. కాలచక్రము అతివేగంగా తిరుగుచున్నది. దినములు, పక్షములు, మాసములు, సంవత్సరములు ఎన్నయో గడిచిపోచున్నది. ఆయుష్ దినదినము క్షీణించున్నది. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. మానవ జన్మ బహుదుర్లభమైనది. మహత్తర పుణ్యమును మూల్యమును చెల్లించి అట్టి విలువైన జన్మమును జీవుడు పొంది ఉన్నాడు. కావున అద్దావిని నశ్వర ప్రాపంచిక పదార్థముల కొరకు ధారబోయక శాశ్వత పరమాత్మ ప్రాప్తి కొరకై వినియోగించవలను. ఆశాది దుర్గుణములను ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకుని నిర్మల చిత్తము కలవాడై బ్రహ్మైక్యమును పొంది జీవితము కడతీర్చుకొనవలేను. ద్వాదశ మంజరికాభిరశేషః కథితో వైయాకరణస్తైషః ఉపదేశో భూద్విద్యాని పుణైః శ్రీమశంకర భగవచ్చరణైః. 12 శ్లోకములను పుష్ప గుచ్చములతో కూడిన ఈ సమస్త శాస్త్ర సారభూతమగు ఉపదేశమంతయు సకల విద్యాప్రవీణులైనట్టి శ్రీ శంకరాచార్యుల వారిచే వ్యాకరణ పండితునకు చెప్పబడింది. పల్లవి వంటివైదైన మకుట శ్లోకమగు భజగోవిందం అనే శ్లోకము చివరి శ్లోకమును కాక మధ్యలో 12 శ్లోకములను శ్రీ శంకరులు బోధించారు. కావున ఇది ద్వాదశ మంజరికా స్తోత్రమని విఖ్యాతగాంచిరి. ఈ శ్లోకములకు మోహముగ్ధరమనియు పేరు కలదు. ముగ్ధరమనగా సమ్మెట, మోహమనగా అజ్ఞానం. జనుల అజ్ఞానమును నిర్మూలించుటకు ఈ బోధ సమ్మెట దెబ్బ వలె పని చెయ్యవని భావము, పని చెయ్యునని భావం. ముముక్షువులకు జిజ్ఞాసులందరూ సకల శాస్త్ర సారభూతములకు ఈ శ్లోకములను భక్తి శ్రద్ధలతో పఠించి భావము లెస్సగా మననము చేసి ఆచరించి ధరింతురుగాక. భవ రోగమునకు దివ్య ఔషధం వంటి ఈ శంకర భగద్భాషణమును నిత్య జీవితమునందు కార్యానిర్విత మనర్చుకుని జనులు పరమశాంతిని బడిరుగాక. కాతే కాంత ధనగత చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సద్గతిరేక భవతి భవార్ణవ తరణే నౌక. ఓయి నీకు యువతి ధనాదుల గూర్చిన చింత ఎలా? నీకు బోధించువాడు నిన్ను శాసించువాడు లేడా ఏమి? ముల్లోకముల యందును ఒక సజ్జన సహవాసమే సంసార సముద్రం దాటుటకు నావయై ఉన్నది. ఈ శ్లోకమును శ్రీ పద్మపాదాచార్యుల వారు చెప్పారు. శాంతిని సుఖమును
బంధరాహిత్యమును అభిలషించువాడు శాశ్వతమగు పరమాత్మని ఆశ్రయించి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలవాడే భగవద్ధ్యానాదులను కావించుచుండవలనే గాని వనిత ధనాది ప్రాపంచిక పదార్థముల కూర్చిన చింతలు ఎందు నిమగ్ను కారాదు. శాసనములను ఆ విధంగానే బోధించున్నవి. మహనీయుల అనుభవపూర్వక వాక్యములను ఆ విధంగానే ఉంది. కావున దృశ్య పదార్థ చింతన ప్రారద్రోలి మనుషుడు దైవ ధ్యాన తత్పరుడు కావను. మహాత్ముల యొక్క సాంగత్యం ఒకటియే ఈ ముల్లోకములందు సంసార సముద్ర తరుణమునకు నావ్య ఉన్నది. కావున జనులు సత్సాంగత్యమును అవలంబించి తత్వను గ్రహించి తద్దెత్తి ఆచరించి తరించవలెను. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమితం బహుకృత వేషః. అజ్ఞాని జడలు పెంచుకునినను బోడితల కలవాడైనను రకరకములుగా జుట్టు కత్తిరించుకొనినను కాషాయ వస్త్రము ధరించినను పలు విధములుగా వేషములు వేసినను బ్రహ్మమయముగి జగత్తును చూచుచున్నను పరమార్థ సత్యము తెలుసుకొనకయే ఉన్నాడు. అతడు పలు రకములుగా వేయి వేషములనియు కొత్త కూటి కొరకు మాత్రమే యగుగాక అని శ్లోకమును తోటకాచార్యుల వారు చెప్పారు. ఆధ్యాత్మిక సాధన వలననే భగవంతుడు తెలుసుకొనబడు గాని పై వేషము వలన కాదు. కాషాయ వస్త్రధారణాదుల సన్యాసాది ఆశ్రమాస్తుల బాహ్య చిహ్నములే కాని అవి మోక్షము నొసంగుటకు సమర్థములు కావు. జ్ఞానము లేనివాడు బ్రహ్మమయముకు ఈ ప్రపంచమును చూచినను వాస్తవ తత్వమును ఎరుగజాలకుండును. కావున ఎట్టి వస్త్రమును ధరించినను ఎట్టి ఆకృతిని వహించినను ఇంద్రియ నిగ్రహ మనసేంద్యాది సాధనలు గావింపినప్పుడే మోక్షము లభించును గాని అవి కావించనిచో లభించదు. అత్తరి ఆ బాహ్య వేషములన్నయు నిరుపయోగములే అగును. అవి ఉదర పోషణ నిమిత్తమే కాగలవు. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నమూచత్యాశపిండం. శరీరం ముడతల పడినను తల నెరిసిపోయినను పండ్లు ఊడిపోయినను కర్ర పట్టుకుని నడుచుచున్నను ముసలవానికి ఆశ్రదట లేదు. ఈ శ్లోకమును హస్తమలకాచార్యుల వారు చెప్పారు. వార్ధక్యమును శరీరము కృషించి వికృత రూపము ధరించినను అనగా వార్ధక్యమును శరీరము కృషించి వికృత రూపమును ధరించును అనగా స్థూల శరీరము శైథిల్యము నందును. కానీ సూక్ష్మ శరీరంలో అనగా మనసునందు ప్రయత్నము చెయ్యనిచో సాధన అనర్చినచో మార్పు ఏమీ కలగదు. కనుకనే వృద్ధునకు శరీరము పక్వమునగే కానీ మనసుకు యథారీతి మార్పు లేకుండాను. ఎక్కడున్నా గొంగళి అక్కడే ఉండును. ఆశ తగ్గదు, కోరికలు విజృంభించుచునే ఉండును. కాబట్టి సాధనాశయముతే అశుభ వాసనలను ఆసాది దోషములను ప్రయత్నపూర్వకంగా అరికట్టవలయును. అగ్రేవన్నిః పృష్ఠే భానుః రాత్రౌ చెబుకః సమర్పితజానుః కరతలభీక్షః తరుతలవాసః తదపి ముచత్యాశపాశః. ముందు భాగమున అగ్నిహోత్రము వెనుక భాగమున సూర్యుడు కలిగి ఉండి రాత్రిళ్ళు చలి పోగొట్టుకొనుట కొరకై మోకాళ్ళు గడ్డమునకు ఆనించి ముడుచుకొని పరుంచుచు కరతల భిక్షను స్వీకరించుచు చెట్టు కింద నివసించుచు ఉన్నప్పటికీ ఆశయను త్రాడిని వదలలేదు. ఆహా, ఎంత ఆశ్చర్యం! కొందరు గృహమును పరిత్యజించి కుటుంబమును వదిలివేచి ఏకాంతమును ఏ చెట్టు క్రిందను నివసించుచు భిక్షాటనముచే జీవికను కొనసాగించుచు ఉందురు కానీ ఆశములను దోషములు వారిని వదులకయ్యే ఉండును. మోక్షమునకు కావలసింది బాహ్య వస్తుత్యాగ కాదు, అభ్యంతర వాసనాత్యాగము, దుర్గుణత్యాగము, అర్షుత్యాగము, మానసిక దోషత్యాగము. అది లేకున్నా కేవలం గృహాది బాహ్య వస్తు త్యాగం మానవుని బంధ విముక్తికి ఉపకరించేది. పైగా అమూల్య మానవ జీవితం నిరుపయోగ గడిచినట్లు
కాగలదు. కావున విద్యుడగు వాడు ఎక్కడున్నను తన హృదయ శుద్ధిని జాగ్రత్తగా కాపాడుచుండవలేను. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. గంగాది పవిత్ర నదులందును సముద్రమునందును స్నానమాచరించినప్పటికీ, వ్రతములను పరిపాలించినప్పటికీ, దానములను చేసినప్పటికీ ఆత్మజ్ఞానము లేనిచో 100 జన్మలకైనను మనుజునకు మోక్షము లభింపదు. ఇది సర్వమత సమ్మతము. తత్వజ్ఞానము చేతను ఆత్మానాత్మ వివేకము చేతను జీవుడు తాను పాంచభౌతికమైన జడమగు దేహము కాదనియు నిత్యశుద్ధ బుద్ధ ముక్తమగు ఆత్మీయమనియు బాగా గుర్తెరిగి అట్టి స్వస్వరూపమైన నిలకడ కలిగి ఉండును. అదే మోక్షము. అట్టి విజ్ఞానము లేనిచో కేవలము స్నానాదులచే ముక్తి అన్నటికీ లభింపదు. కావున మనుజుడు ప్రయత్నపూర్వకంగా ఆత్మానాత్మ వివేకమును సంపాదించను. అయితే గంగా స్నానాదులను వ్రతాదులను నిరుపయోగములని తలంపరాదు. వాని ద్వారా పుణ్య సంపాదమును చిత్తశుద్ధిని బడిసి ఆత్మజ్ఞానోత్పత్తికి గల క్షేత్రమును తయారు చేసుకొనవలెను. అట్లు చేసుకున్నచో కేవల స్నానాదుల వలన పెద్ద ప్రయోజనము ఉండదు. సురమనిందర తరుమూల నివాస శయ్యాభూతల మజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. దేవాలయ ప్రాంగణమును గల చెట్టు కింద నివాసము చేయుచు భూమిని శయ్యగా ఉపయోగించుకొనుచు జింక చర్మమునే వస్త్రముగా ధరించుచు సర్వవస్తు పరిగ్రహణమును త్యజించి భోగమును వదిలివైచి వైరాగ్యముల వించి భగవంతుని ధ్యానించుచుండ ఎవనికి సుఖము కలుగును తప్పక కలుగును. దృశ్య వస్తు పరిత్యాగము దృక్స్వరూప సాక్షాత్కారము అను ఈ రెండును పూర్ణ సుఖమునకు శాంతికి కారణభూతములై ఉన్నవి. బాహ్య వస్తువులను గూర్చిన సంకల్పమున విననాడి మనస్సును అంతర్ముఖమనర్చి ఆత్మచింతన చేయు వారికి మహత్తర సుఖము సంప్రాప్తించును. అట్టి ఆత్మసుఖమును వడుడియే జీవిత లక్ష్యం. కావున వైరాగ్యము ఆత్మచింతనన్నవి పరమ సుఖానుభూతికి ముఖ్య కారణములై ఉన్నవి. అందుచే పరిపూర్ణ సుఖమును అవలంబించి చూడవాడు అట్టి వైరాగ్యాలను తప్పక ఆశ్రయించవలసి ఉండును. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం సనందతి నందతి నందత్యేవా. ఎవని యొక్క చిత్తము పరబ్రహ్మమునందు అంటే ఆత్మయందు నిలకడ కలిగి ఉండునో అట్టివాడు యోగయుక్తుడిగా నుండినను భోగయుక్తుడిగా నుండినను సంఘయుక్తుడిగా నుండినను సంఘరహితుడిగా నుండినను ఆనందమునే ముమ్మాటికి పొందుచూడును. ఈ శ్లోకమును ఆనందగిరి ఆచార్యుల వారు చెప్పారు. పరిపూర్ణముగా ఆనందము బ్రహ్మమునందే కలదు, ఆత్మ ఎందే కలదు. అట్టి బ్రహ్మమునందు స్థితి కలిగి ఉన్న వాని ఆనందమును బాహ్య పరిస్థితులు ఎవ్వయూ చలింపచేయజాలవు. అతడు యోగయుక్తుడైనను భోగయుక్తుడైనను బంధ్వాదులతో గాని ప్రాపంచిక పదార్థములతో గాని కూడి ఉన్నను లేక కూడికై ఉన్నను అతని ఆనందమునకు ఏమాత్రము లోటు ఉండదు. ఇచ్చట భోగమునకు అజ్ఞానాన్ని అనుభవించి భోగములని అర్థము చెప్పరాదు. ఏలనగా అజ్ఞానికి ప్రాపంచిక భోగములందా శక్తి ఉండనే ఉండదు. స్వాదిష్టముగా ఆహారము సుందర భవనములు మునుగునవి అని చెప్పవచ్చును. బ్రహ్మ ఆనందానుభూతిని బడుటయే జీవిత పరమావధి. దాని కొరకే మనుజుడు సర్వవిధములా ప్రయత్నించవలయును. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సుకృదపియేన మురారి సమార్చ క్రియతే తస్య యైమేన చర్చ. ఎవడు భగవద్గీతను కొంచెమేనను అధ్యయనం చేయనో గంగాజలమును ఒకంతైనను పానము చేయను ఒక్క పర్యాయమైన భగవంతుని పూజించను అట్టి వాణిని గూర్చి యముడు కూడా చర్చింపడు. ఈ శ్లోకమును దృఢ బత్తకాచార్యుల వారు చెప్పారు.
చెడ్డ పనులు చేసిన వానిని గూర్చి, పాపమును ఆర్జించిన వానిని గూర్చే యముడ చర్చించి వానికి తగ్గు శిక్ష విధించును. అంతేగాని మంచివారి జోలికి యముడు పోడు. భగవద్గీతను చదువుట, గంగా తీర్థను పానం చేయట, భగవంతుని అర్చించుట, ధ్యానించడం మొదలగునవి సత్కార్యములు. అట్టి వాని ఆచరించి పుణ్యాత్ముడు కడకు యముడు ఎలా పోవును? పోనేరడు. కావున విజృనుడగు వాడు తన జీవితం అందే లాంటి పాపకృత్యములు చేయక గీతాపఠన, భగవద్ధ్యాన, గంగాజల సేవనాది పుణ్యకార్యములనే ఆచరించును. జన్మ సార్థకతను అవతారమూర్తికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందము నుండి వెలువడిన దివ్య ప్రబోధము కూడా భగవద్గీత మహా పవిత్రమైనది. కావున ముముక్షుల దానిని మరువరాదు. ఈ శ్లోకం ద్వారా భగవద్గీత యొక్క ప్రాముఖ్యత లసగా వెల్లడి అగుచూ ఉన్నది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మరలా మరలా పుట్టుట, మరలా మరలా చచ్చుట, మరలా మరలా తల్లి గర్భమునందు పరుండుట, మున్నగు బాధలతో కూడిన ఈ అపార దుస్తర సంసార సముద్రము నుండి ఓ పరమాత్మ దయతో రక్షింపుము. ఈ శ్లోకమును నిత్యానాథాచార్యుల వారు చెప్పారు. సంసారము మహాసముద్రం వంటిది, అపారమైంది, పలు దుఃఖములతో కూడినది. పుట్టుట, చచ్చుట, తల్లి గర్భమునందు 9 మాసములు నివసించుట మొన్నగు పెక్కు యాతనలు కలిగి ఉన్నది. దీని నుండి తప్పించుకున్నట భక్తి, జ్ఞాన, వైరాగ్యాది సాధన సహితమగు స్వపత్రయంతో పాటు భగవంతుని కరుణ కూడా అవసరమై ఉన్నది. కావున దాని కొరకే సర్వేశ్వరుని మనఃపూర్వకంగా ప్రార్థించవలను. ఘోర సంసార బంధమును రక్షింపమని వేడుకొనవలెను. మాయను దాటుటకు మాయాధీశుడైన భగవానుని కృపాకటాక్ష ఎంతయో ఆవశ్యకమై ఉన్నది. జనన మరణాన్ని సంసార బాధను గూర్చి యోచించి వాని నుండి తప్పించుకొనుటకే ముముక్షువు ఆత్మవిచారణ, భగవత్ ప్రార్థన మునగు వానిని ఆచరించవలయును. రత్యాచర్పట విరచిత కంతః పుణ్యా పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవా. వీధుల యందు పడి ఉన్న గొడ్డ పీలికలచే సమకూర్చబడిన బొంతల కలవాడును, పుణ్యాపుణ్యములకు అతీతమైన ఆత్మమార్గమును సంచరించువాడును, ఆత్మయందు వినియోగింపబడిన చిత్తము కలవాడునగు యోగి బాను వలను ఉన్మత్తిని వలను తనలో తాను ఆనందించుండును, ఆత్మానందమును బడియుచుండును. ఈ శ్లోకము యోగానందాచార్యుల వారు చెప్పారు. ఆత్మధ్యాన తత్పరుడగు యోగికి బాహ్య వస్తువులందు అపేక్ష ఉండదు. కావున తాను ధరించు వస్త్రాదుల విషయమై పట్టించుకొనడు. వీధిలో పడి ఉన్న పాత గుడ్డ పీలికలను జోడించి బొంతగా చేసుకుని దానిని వాడుకొనును. అతని దృష్టి పుణ్యపాపములకు అతీతమై ఉండును, ద్వంద్వాతీతమై ఒప్పును. అతని మనస్సు నిరంతరము యోగయుక్తమై ఉండును. అతడు సదా ఆత్మానంద నిమగ్నుడై ఉండును. కనుకొని బాలుని వలె ఉన్మత్తం వలె ప్రపంచ దృష్టి లేక తనలో తాను ఆనందించి ఉండును. ఆత్మానందము బ్రహ్మానందము ప్రపంచంలోని అన్ని ఆనందముల కంటేనూ చాలా గొప్పది. మహోన్నత ఆనందమును బడయుటకై జనులు ప్రయత్నించవలెను. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. నీవెవడవు, నేనెవరిని, మనమెచ్చటి నుండి వచ్చితిమి, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని ఈ ప్రకారంగా సంసారమును గూర్చి విచారించి ఇదంతయు స్వప్నం వలె అసత్యమునెరిగి ఆయా దేహాది పదార్థములపై వ్యామోహమును విడనాడి సత్యముకు పరమాత్మ ఆశ్రయించవలెను. ఈ శ్లోకమును సురేంద్రాచార్యుల వారు చెప్పారు. ఈ దృశ్య ప్రపంచయు
స్వప్నమందు వలె మనస్సుచే కల్పింపబడినది కాబట్టి వాస్తవము ఉనికి వానికి లేదు. అది పరమార్థ దృష్టి అందు స్వప్న పదార్థముల వలె మిథ్య అయి ఉన్నది. కాబట్టి ఈ దేహాదులు ఎచ్చటి నుండి వచ్చినవి, తిరిగి ఎచ్చటికి పోవును, నా యొక్క నిజస్వరూపం ఎట్టిది అని విజ్ఞుడగు వాడు బాగుగా విచారణ చేసి ఇది అంతయు ఇంద్రియ మనఃకల్పితమని గుర్తిరిగి దేహాది ప్రాపంచిక దృశ్య పదార్థములపై మమతత్వమును వ్యామోహమును విడనాడి శాశ్వతమే సత్యమైనట్టి సస్వరూప పరమాత్మను ఆశ్రయించి బంధ విముక్తుడు కావలేను, పరమానందమును అనుభవించవలేను. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కోప్యసి మయ్య సహిష్ణుః భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాధ్యది విష్ణుత్వం. నీయందు నాయందు అంతటను ఒకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఆయనను నా ఎడల అసహనము కలిగి వ్యర్థముగా నన్ను కోపగించుచున్నావు. నీవు దైవత్వమును శీఘ్రముగా వాంఛించదవేనని సర్వత్రా సమబుద్ధి కలవాడవు, సర్వ విష్ణుమయం అను భావము కలవాడవు కమ్ము. ఈ శ్లోకమును మేధాతిథి ఆచార్యుల వారు చెప్పిరి. అభేద దర్శనం మోక్ష, సంసారంలో భేద దర్శనం అన్నట్లు అభేద బుద్ధియే మోక్షం, భేద బుద్ధియే బంధము. భగవాను పరమాత్మ సమస్త సరాచర ప్రాణికోట్లయందును సమముగా వ్యాపించి ఉన్నాడు. ఈ సత్యమును తెలిసిన వాడు మరి ఒకనని ఎలా ద్వేషించును, మరి ఒకనని ఎలా కోపించును. సమరస జ్ఞానము లేకపోతే ఈ కోపతాపాలకు కారణము. భగవంతుని యొక్క సర్వ వ్యాపకత్వము తెలియకపోతే ఈ భేద బుద్ధికి అసహమునకు కారణము. కాబట్టి పుష్పమాలలో దూరం వలె భగవంతుడు సర్వత్రా సమముగా వెలియుచున్నాడని తెలుసుకొని మనుజుడు తనపై వలె ఇతరుల ఎడల కూడా ప్రేమ దయ కలిగి ఉండవలెను. ఈ సమభావమి జీవునకు క్రమముగా దైవత్వమును కలుగజేయను. కావున జనుల సమదృష్టిని పెంపొందించుకొనవలెను. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పశ్యంతే నరక నిగూఢాః. కామమును క్రోధమును లోభమును మోహమును విడిచినచో అనగా మనస్సునందరి వికారములను త్యజించినచో జీవుడు సోహం భావను ద్వారా అనగా ఆ పరమాత్మే నేను అను నిశ్చయము ద్వారా తన ఆత్మను చూడగలుగుచున్నాడు. అట్టి ఆత్మజ్ఞాని లేని వారు అజ్ఞానులు నరకము నుండి నానా బాధలు నొందురు. ఈ శ్లోకను భారతీ వంశాచార్యుల వారు చెప్పిరి. జీవునకు అంతఃశత్రువులు 6 మంది కలరు. వారే కామ క్రోధ లోభ మోహాదులు. జీవుని మోక్షప్రాప్తికి వారు గొప్ప ప్రతిబంధకాలను కలుగజేయుదురు. ఏ క్షణమునందు వారిని మనుజుడు జయించునో వారి నెలను త్యజించి వహించునో ఆ క్షణమంది అతడు సోహం భావన ద్వారా అనగా ఆ పరమాత్మే నేను అను నిశ్చయము ద్వారా అతను సాక్షాత్కరించుకుచున్నాడు, ఆత్మానుభూతిని బడిచి ఉన్నాడు. కాబట్టి కామాది ఆవరణములను తొలగించుకుని జీవుడు స్వరూపాత్మను పొంది ముక్తుడు కావేను. లేకున్నా అజ్ఞానవశమైన జీవుడు సంసార బంధమున తగులుకొని నరకమున బడి నానా యాతన నందుచుండును. కాబట్టి విజ్ఞుడగువాడు కామాదులను శీఘ్రంగా జయించి ఆత్మజ్ఞానం బడిసి ధరింపవలయను. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్ నేయం సజ్జన సంఘే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం. భగవద్గీతను విష్ణు సహస్రనామములను గానము చేయవలను. భగవంతుని యొక్క స్వరూపమును ఎల్లప్పుడూ ధ్యానం చేయవలను. సత్సాంగత్యమందు చిత్తమును ప్రవేశపెట్టవలను. పేదలకు దాన ధర్మమును చేయవలను. ఈ శ్లోకమును సుమతాచార్యుల వారు చెప్పిరి. ముముక్షువులకు శాస్త్రాధ్యాయము చాలా ముఖ్యమైనది. శాస్త్రాధ్యాయము
చాలా ముఖ్యమైనది. కావున సర్వశాస్త్ర సారమగు భగవద్గీతను విష్ణు సహస్రనామములను ప్రతిదినము పఠించుచు అందలి భావములను లెస్సగా మనము చేయవలేను. ప్రతిదినము భగవంతుని ధ్యానించుచు ఉండవలను. మనసును దృశ్య పదార్థముల వైపునకు పరిణీయక అంతర్ముఖమునర్చి ఆ పరమాత్మయందు సదా నెలకొల్పవలెను. అనుభోజనకు మహాత్ముల సాంగత్యంచే ఎంతయో పరమార్థ లాభము చేకూరును. కావున అట్టి సత్సాంగత్యమును ముముక్షువు తప్పగా అవలంబించవలెను. మరియు శక్తి కొలది బేదలకు అనాథలకు ధనమును అన్నాది పదార్థములను వసంగుచూ ఉండవలెను. దానాదులచే మనుజునకు పుణ్యము లభించును. దానిచే చిత్తశుద్ధి తద్వారా ఆత్మజ్ఞానము చేకూరును. క్షేత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సందౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోస్తృజ భేదాజ్ఞానం. శత్రువుతో కానీ మిత్రునితో కానీ పుత్రునితో కానీ బంధువులతో కానీ కలహాదులకు ప్రయత్నించకము. అందరి యందును ఆత్మనే వీక్షింపము. భేదరూపమైన అజ్ఞానమును సర్వత్రా త్యజించి వేయము. ఈ శ్లోకమును శ్రీ శంకరాచార్యుల వారు చెప్పరి. పుష్పమాలలో దారం వలను, బల్బులలో కరెంటు వలను, సమస్త చరాచర ప్రాణికోట్లందును భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. కావున ఎవరితోనూ కలహించరాదు. అంతటా ఆత్మయే వెలిచుండ ఇక ఒకరిని కోపించినచో బాధించినచో తను తాను బాధించుకున్నట్లుగాను. కావున వైమనస్యము విరోధము ఎన్నడును అవలంబింపరాదు. భేదబుద్ధిని వెన్నాడవలేను. సర్వత్రా అభేదాత్మ దర్శనమును గావించవలేను. తరించుటకు శాంతిని బడియుటకు ఇట్టి అభేద దర్శనమే హేతువై ఉన్నది. అంతటా ఆత్మయే ప్రకాశించినందువల్ల ప్రాణి కోట్లి ఎడల ప్రేమ దయ కలిగి ఉండవలేను. సుఖతః క్రియతే రామభోగః పశ్చాదంతః శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముచ్యతి పాపాచరణం. సుఖాపేక్షతో కామభోగములు అనుభవించుదురు కానీ తదుపరి శరీరము రోగగ్రస్తమగుచున్నది. ప్రపంచమున చావు అనున్నది తథ్యమై ఉన్నప్పటికీ జనులు పాపాచరణమును వదలకయే ఉన్నారే. ఆహా ఆశ్చర్యము! ఈ శ్లోకము నుండి 33 శ్లోకం వరకు శ్రీ శంకరాచార్యుల వారు చెప్పారు. వాస్తవముగా సుఖము బయట లేదు. బయట ఉన్నది సుఖము యొక్క అభాసమే, ప్రతిబింబమే. వస్తువుల నుండి సుఖం ఎన్నటికీ రాదు. సుఖము ఆత్మయందే కలదు. ఈ రహస్యం తెలియక అజ్ఞాని దృశ్య పదార్థములతో ఆనందము కలదని భావించి వాని వెంట ఉరుకుచున్నాడు. ఫలస్వరూపము పూర్ణ సుఖము వాని వలన లభించకపోగా పైపెచ్చు రోగాదుల వలన అశాంతిని కొని తెచ్చుకుచూ ఉన్నాడు. భోగే రోగ భయం. కావున భోగములను పరిత్యజించి యావచ్చక్తిని ఆత్మానుభూతిని బయట యుటకే వినియోగించవలను. మృత్యువు పొంచి ఉన్నది. ఏ క్షణమందైనను అది జీవుని శరీరమును కబళించి వేయవచ్చును. కావున పాపాచరణను వదిలివేచి భగవంతుని శరణు పొంది భక్తి జ్ఞాన వైరాగ్యాది సాధనలకు వెనువెంటనే ఉపక్రమించి ఆత్మానుభూతిని బయట ద్వారా జన్మ సాఫల్యము నందవలేను. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కూర్వవధానం మహదవధానం. ప్రాణాయామము, ప్రత్యాహారము, నిత్యానిత్య వస్తు వివేకము, తత్వ విచారణ, మంత్రజపము, గొప్ప ఏకాగ్రతతో కూడిన సమాధి స్థితి మున్నగు సాధనలను అవలంబించుము. రాజయోగమునందు అష్టాంగ యోగ సాధన చెప్పబడింది. ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనువి ఆ అష్టాంగముల్లో
చేరినవే అయ్యున్నవి. ఆత్మ సాక్షాత్కారమును బడియుటకు ఈ 8 సాధనలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు చాలా ఆవశ్యకములై ఉన్నవి. ప్రత్యాహారం అనగా మనసును బాహ్య వస్తువుల నుండి మరలించి అంతర్ముఖమనర్చి ఆత్మ ఎందు స్థాపించడం. సమాధి అనేది చెట్ట చివరి స్థితి. దానిని బడయుటకు ఎంతయో ఏకాగ్రత అవసరమై ఉన్నది. కనుకనే పై శ్లోకమున అవధానం, ఏకాగ్రత అని 2 పర్యాయములు చెప్పబడింది. సమాధి స్థితి యందు జీవునకు నిర్వికల్పాత్మానుభవము కలుగుట వలన పరమశాంతి, ఆనందము లభించును. అదియే జీవిత పరమావధి. మూఢ కశ్చన వైయాకరణో డుకృన్కరణాధ్యయన ధురీణః శ్రీమచ్చంకర భగవచ్చిచ్చైః బోధిత ఆసిచ్చోధిత కరణైః. ఆత్మజ్ఞానము లేనివాడును డుకృన్కరణే అను వ్యాకరణ సూత్రమును వల్లెవేయుట యందు మాత్రము అగ్రేసుడైన ఒకానొక వ్యాకరణాశాస్త్రజ్ఞుడు శ్రీ శంకర భగవత్పాదుల చేతను వారి శిష్యుల చేతను ఈ విధంగా బోధింపబడి అంతఃకరణమును శుద్ధపరుచుకొని తరించెను. పూర్వము కాశీపట్టమునందు ఒక చోట కూర్చుని డుకృన్కరణే అను వ్యాకరణ సూత్రమును వల్లెవేచుండిన ఒకానొక వ్యాకరణ పండితునకు ఈ ప్రకారముగా శ్రీ శంకరాచార్యుల వారు వారి శిష్య వర్గము చక్కని ఆధ్యాత్మిక బోధలు చేయగా ఆ పండితుడు వానిని శ్రవణము చేసి అంతఃకరణమును శుద్ధపరుచుకుని తరించాను. సంసార బంధ విముక్తిని బడుటకు గురుబోధ పరమాసక్త్యమై ఉన్నది. కావున అనుభవజ్ఞుడకు సద్గురువును ఆశ్రయించి ఆత్మానాత్మ వివేకం పడసి తరించు మార్గము తెలుసుకుని ఆ ప్రకారంగా ఆచరించి ఆత్మశాంతిని, ఆత్మానుభవమును పొంది పవిత్రమైన మానవ జీవితాన్ని సఫలమనుచువలెను. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. గురువు యొక్క పాద పద్మముల యందు మనస్సును నెలకొల్పి గురుభక్తి కలవాడి సంసార బంధనము నుండి శీఘ్రముగా విముక్తుడు కమ్ము. సేంద్రియములను మనస్సును నిగ్రహించుట చేత మాత్రమే నీ హృదయమందున్న ఆత్మరూప పరమేశ్వరుని దేవదేవుని చూడగలవు. ఆధ్యాత్మిక క్షేత్రమున పురోగమించదలంచు వారికి గురుభక్తి, దైవభక్తి అత్యంత ఆవశ్యకములై ఉన్నవి. వానిచే సాధకుడు అచిరకాలములోనే సంసార బంధము నుండి విముక్తుడు కాగలడు. సాధకునికి భక్తితో పాటు ఇంద్రియ నిగ్రహము, మనోజయము కూడా అవసరములై ఉన్నవి. అట్టి ఇంద్రియ మనస్యములందుచే జీవుడు ఆత్మ సాక్షాత్కారమును బడియగలడు. తన హృదయమందు ఉన్న ఆ పరమాత్మ దేవుని గాంచగలడు. అదే జీవుని చరమ లక్ష్యము. కావున భక్తిని, ఇంద్రియ నిగ్రహములను లెస్సగా సంపాదించి తద్వారా ఆత్మానుభూతిని బడిసి జన్మ సార్థకత నందవలేను. ఈ విధంగా మన భజగోవిందంలోని పూర్తి మొత్తం శ్లోకాలు, తాత్పర్యము, వాక్య గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.